ప్రతి ఏటా మెగా కుటుంబం సంక్రాంతి పండుగ బెంగళూరు ఫామ్ హౌస్లా జరుపుకోవడం ఆనవాయితీ. హైదరాబాద్కి వెళ్ళి పండగ వచ్చిందంటే సారు బెంగళూరుకు పోతారు. ఇక అదే విధంగా ఈసారి మట్టుకు మెగా కుటుంబంలా చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సంక్రాంతి వేడుకలలా పాల్గొన్నారు. ఇక అంతేకాదు దీని వెనకాల రాజకీయ కలయిక ఏదో ఉన్నది అనుకుంటా కథనాలు గిట్లా వచ్చినాయి. ఇక ఈ విషయం అటు ఉంచి తగినక మెగా కోడలు లావణ్య త్రిపాఠే గట్లనే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ గిట్లా వాళ్ళ ఇంట్లోనే ఈసారి సంక్రాంతి పండుగ జరుపుకున్నట్లుగా ఇక వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు అంతర్జాలంలో తెగ చక్కర్లు కొడుతున్నాయంట. వీళ్ళిద్దరు జంట కలిసి ఇక పతంగు ఇక అటు మాంజా పట్టుకొని చూపించిన ఫోటో మస్తుగా అవుపడ్డది అని తెగ కమెంట్లు వస్తున్నాయంట. అయితే ఇక వాళ్ళకు మన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసిరంట. ఇంకా రాబోయే రోజులు ఈ రంగురంగుల పతంగులు ప్రకాశవంతంగా మాదిరిగానే మీ జీవితంలో ఇట్లా ఎరగాలి అని చెప్పి వాళ్ళు అభిమానులకు ఇట్లా శుభాకాంక్షలు తెలియజేసిరంట. ఇక అంతేకాదు ఓ పక్క మాంజా ఈమె ఎగిరేస్తుంటే పతంగు ఆయన పట్టుకోవడం చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే సంక్రాంతి అంటే కుటుంబం, ఇక కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండగ, బంధుమిత్రులతోని స్నేహితులతోని ఆనందంగా కలిసి జరుపుకునే పండగ. పిండి వంటలు మంచిగా ఆరగించుకుంటా సమయాన్ని ఆనందంగా గడుపుకునేది అనుకుంటా వరుణ్ తేజ్ ఇటీవలనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ప్రతిసారి సంక్రాంతి పండుగ అనంటే ఇక మేము మా పెద్ద కుటుంబంతో కలిసి చిరంజీవి గారి కుటుంబంతో జరుపుకుంటాము, ఇక్కడ లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకు బయలుదేరుతాము అని అన్నాడంట. ఇక ఈ పండుగ కోసం మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాము అని అన్నాడంట. ఇక ఈ సమయాన్ని ప్రియమైన వాళ్ళతోని గడుపుతాము, సరదాగా మాట్లాడుకుంటాము, మంచి భోజనం ఆరగిస్తాము, భోజనం అందరితోని పంచుకుంటాము, ఇక పిల్లలతోని పతంగులు ఎగిరేస్తాము అనుకుంటా ఆనందంగా గడిపే పండుగ. కానీ ఇది ఒక్క రోజులో ముగిసే పండుగ కాదు, ఇది 3 రోజులు జరుపుకునే వేడుక. ఇక ఈ 3 రోజులు సంక్రాంతి అందమైన పండుగ సందర్భంగా మేము ఆనందంగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించిండంట. అంతేకాదు ఇక ఈ సంక్రాంతి పండుగ అనేది పెద్ద సినిమా హీరోలకు సినిమాలకు విడుదలకు అనుకూల సమయం అని అన్నాడంట. అయితే ఉత్తరాదిలో చూసుకుంటే ఆడ దీపావళి పండుగ ఎట్లనో ఈడ మనకు సంక్రాంతి పండుగ అదే మాధురి. ఇక పెద్ద పెద్ద సినిమాలు ప్రతి సంవత్సరం విడుదలైతా ఉంటాయి. ముఖ్యంగా సినీ ప్రియులకు ఇది పెద్ద సీజన్ అనే చెప్పుకోవాలి. అందుకని చెప్పేసి ఇక ఈడ తెలుగు రాష్ట్రాల అటు తెలంగాణ ఇటు ఆంధ్రాల దక్షిణాదిల థియేటర్ల సినిమాలు విడుదలయ్యి ఆనందంగా జనాలు చూస్తారు, అట్లా జరుపుకుంటారు అని చెప్పిండంట. అంతేకాదు ఈ పండుగ నాకు చాలా ఇష్టమైనది అని ఇట్లా వరుణ్ తేజ్ తెలిపిండంట. ఇక మొత్తానికి మీ ఇంట్లో ఈసారి పండుగ ఏ విధంగా జరుపుకున్నారనేది మాతో ఇట్లా పంచుకొని కామెంట్లల్లో. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నువ్వు క్రీమ్ వాళ్ళు వస్తా.